చూస్తున్నారు కదా మీరు, నేనైతే ఇక్కడ అవకాడో బ్రెడ్ టోస్ట్ అయితే చేశాను. హెల్దీ టేస్టీ అనమాట. టేస్ట్ మాత్రం అబ్బబ్బా అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, ఎలా చేయాలో చూపించేస్తా పడండి. అంటే నేను ఇక్కడైతే అవకాడో తీసుకున్నాను. అవకాడో తీసుకోవాలి, మధ్యలో అయితే కట్ చేసుకోవాలి. అవకాడోలో పిక్ అయితే ఉంటుంది, ఆ పిక్ అయితే తీసేసుకోవాలి. నేనైతే రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేయలేదు, అప్పుడప్పుడు పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు. సో హెల్త్ మొత్తం తగ్గిన తర్వాత రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాం. అవకాడోలో ఉన్న గుజ్జంతా ఏంటంటే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి. అండ్ ఈ స్పూన్ సాయంతో మెత్తగా చేసుకోవాలి. కదా అవకాడో నేను ఒక బౌల్లో మెత్తగా అయితే చేసేసుకున్నాను. ఒకవేళ స్పూన్ సాయంతో మెత్తగా కాకపోతే మిక్సీలో ఒక అయితే తిప్పండి, మెత్తగా అయిపోతుంది అనమాట అవకాడో. సన్నగా తరిగిన మిరపకాయలు అయితే వేసేసుకోవాలి. అండ్ అలాగే వచ్చేసి ఉల్లిపాయలు, చిన్న తరిగిన ముక్కలు ఉల్లిపాయలు. అండ్ అలాగే వచ్చేసి టమాటో ముక్కలు, చిన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసేసుకోవాలి. అలాగే వచ్చేసి కొత్తిమీర చిన్న తరుక్కలు అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నా కొత్తిమీర అయితే యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా ఆరిగానో ఉంటుంది కదా, పిజ్జాస్లో వాటిలో వేస్తారో ఆరిగానో వేయండి. అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయండి, పిజ్జాలో ఉంటుంది కదా. సో అది ఇది కొంచెం వేయండి, ఒక్కొక్క ప్యాకెట్. అండ్ అలాగే వచ్చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి, నాకు తగినంత. ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఏంటంటే ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోండి. కళాయిలో అయితే నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను అనమాట. పిండుకున్న తర్వాత ఏంటంటే మంచిగా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. సో మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం అవన్నీ ప్రాసెస్ వేయడం కలపడం ప్రాసెస్ అయిపోయిన తర్వాత పొయ్యి మీద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. బాగా ప్యాన్ వేడెక్కిన తర్వాత మీకు బట్టర్ కావాలంటే బట్టరు, లేదంటే నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడైతే నెయ్యి యాడ్ చేశాను. బాగా అయితే కాల్చుకోవాలి. అంటే అలానే గట్టిగా కాల్చుకోవద్దు, కొంచెం మెత్తగానే ఉండేటట్టు చూసుకోండి. కొంచెం ఎదగా కాలేటట్టుగా అయితే చూసుకోవాలి. నేనైతే కాల్చుకుంటున్నాను కదా, నేను బ్రెడ్ ముక్కలు ఎలా కాల్చుకున్నానో సో అదే విధంగా అయితే మీరు కూడా కాల్చుకోండి. నేను ఇక్కడ అయితే ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. అవకాడో మిక్స్ అంతా మనం తయారు చేసుకున్నాం కదా, అదైతే బ్రెడ్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి, మొత్తం స్ప్రెడ్ చేయండి. చూస్తున్నారు కదా మీరు, అవకాడో మిక్స్ వల్ల అయితే నేనైతే బ్రెడ్ పైన బాగా అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట. నేనైతే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ అవకాడో బ్రెడ్ టోస్ట్. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఎలా వచ్చింది అనేది. అండ్ నా వీడియోలు అయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్నాను. నెక్స్ట్ షార్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.